ఇప్పుడు మనము divisibility by 11 చెక్ చేద్దాం. For a given number, find the sums of the digits in the odd positions and even positions separately. Separate గా odd positions లో ఉండే నంబర్, even positions లో ఉండే నంబర్స్ ని సమ్ కూడిక చేద్దాం. If their difference is 0 or multiple of 11, then the given number is divisible by 11. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనము ఒక ఎగ్జాంపుల్ ద్వారా ట్రై చేద్దాము. ఈ ఎగ్జాంపుల్ వచ్చి 53,82,476. పైన మనము అర్థమయ్యే వరకు లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ మోస్ట్ నుంచి మొదలుపెట్టి ఓ. సో O for odd, E for even. Sum of O's 5 plus 8 plus 4 plus 6. 5 plus 8 13, 13 plus 4 17, 17 plus 6 23. Sum of is 3 plus 2 plus 7. 3 plus 2 5 plus 7 12. Now the difference. So difference equal to 3 లో 2 పోతే 1, 2 లో 1 పోతే 1 is 11. Is multiple of 11. 11 ones are 11 కదా, ప్రతి నంబర్ దాని కదా మల్టిపుల్. Therefore given is divisible by 11. కావాలంటే మనం యాక్చువల్ డివిజన్ తో కూడా టెస్ట్ చేయొచ్చు. 11 4s are 44, 9 8, 11 8s are 88, 0 1, bring down 2, 11 9s are 99, 3 4, bring down 4, so 11 3s are 33, 4 లో 3 పోతే 1 7, 11 1s are 11, 6, bring down 6 66, 11 6 are 66, the remainder is 0. So మన వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 85,673 అన్నాం. Divisibility by 12. The given number is divisible by 12 if it is both divisible by 3 and 4. ఎందుకంటే 3 4s are 12 కాబట్టి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము 6,54,732 అనే నెంబర్తో చెక్ చేద్దాం. డివిజిబిలిటీ బై 3 అంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 6 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 2 అంటే 27 వస్తుంది. ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3. దేర్ ఫర్ గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 అని చెప్పొచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 32 ఈజ్ డివిజిబుల్ బై 32 ఈజ్ ద నంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 2 డిజిట్స్. సో గివెన్ ఆల్సో ఇది ఏమైతుంది? 32 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4 మనకు తెలిసిందే, కానీ రెగ్యులర్ డివిజన్ చేస్తే రిమైండర్ 0. సో గివెన్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. సో 3 4s are 12 కాబట్టి ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 12 అని మనము కంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు 53,824 అనే నెంబర్ 12తో డివిజిబుల్ కాదా అనేది చెక్ చేసి కామెంట్ చేయండి. డివిజిబిలిటీ బై 13. For a given number, add 4 times of the last digit to the rest of the number. Repeat until the number is reduced to 2 digits. If the number reduced is multiple of 13, then the given number is divisible by 13. ఇది divisibility by 13 రూల్. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో ద గివెన్ నెంబర్ ఈజ్ 2197. లాస్ట్ డిజిట్ ఏది? 7 కదా. సో ఒకసారి రాసుకుందాం. లాస్ట్ డిజిట్ అంటే గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ డిజిట్ తీసుకోవాలి. ఈజ్ 7. 4 times. సో
4 into 7 plus 219. ఇక్కడ ఏం చేసాము, టు ది రెస్ట్ ఆఫ్ ద నంబర్ 7 వదిలేస్తే ఏమొస్తుంది, 219 వస్తుంది. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఎంత ఇది, 4 7s are 28 plus 219 equal to 9 8 17, 2 plus 1 3, 4, తర్వాత 247. సో లాస్ట్ డిజిట్ ఏముంది, ఇక్కడ 7 ఉంది. సో మళ్ళీ 4 into 7 ప్లస్ లాస్ట్ 2 డిజిట్స్ 24 ఇక్కడ ఉండేది 24 ఈక్వల్ టు 4 7s are 28 ప్లస్ 24 ఎంత, 28 ప్లస్ 24 52. ద నంబర్ ఈజ్ రెడ్యూస్డ్. నౌ ద నంబర్ ఈజ్ రెడ్యూస్డ్ టు 2 digits కి రెడ్యూస్ అయింది. సో ఈ 52 అనేది 13 టేబుల్లో ఉందా, మరి 13 4s are 52. సో ఇక్కడ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 13. Therefore the given number is divisible by 13 అని మనము కంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక నంబర్కి 5673 అనే నంబర్కి డివిజిబుల్ బై 13 అవునా కాదా అనేది కనుక్కోండి, తర్వాత కామెంట్ చేయండి. ఇప్పుడు మనము డివిజిబిలిటీ బై 14 చూద్దాం. ఏ గివెన్ నంబర్ ఈజ్ divisible by 14 if it is both divisible by 2 and 7. ఎందుకంటే 2 7s are 14. నెక్స్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక నెంబర్ 3444 తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ డివిజిబిలిటీ బై 2 చూద్దాం. సో లాస్ట్ డిజిట్ అంటే ఇక్కడ ఈజ్ 4. లాస్ట్ డిజిట్ అంటే ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి, ఇట్లాంటి డివిజిబిలిటీ రూల్స్ లో యూనిట్స్ డిజిటే ఉంటుంది మోస్ట్లీ. Therefore given is divisible by 2. తర్వాత divisibility by 7. ఇంకొకటి divisibility by 2 అంటే ఈ నెంబరు యూనిట్స్ డిజిట్ 4 కాబట్టి ఆటోమేటిక్గా ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా 2తో డివిజిబుల్. సో ఆ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. డివిజిబిలిటీ బై 7 చూడండి, 3444లో లాస్ట్ డిజిట్ 4 కదా. సో ఇది వదిలేస్తే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 344 అవుతుంది. సో 344 మైనస్ లాస్ట్ డిజిట్కి డబల్. మనం డివిజిబిలిటీ రూల్ బై 7 నేర్చుకున్నాం కదా, ఆ విధంగానే ఈక్వల్ టు 344 మైనస్ 8 ఈక్వల్ టు 336. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 3 డిజిట్ నెంబర్గా రెడ్యూస్ అయింది. దీంట్లో 33 మైనస్ లాస్ట్ డిజిట్ 6 కదా, 2 into 6 ఈక్వల్ టు 33 మైనస్ 2 6 are 12 ఈక్వల్ టు 21. 21 అనేది 7 టేబుల్ ఉందా, మరి ఎస్ ఉంది. 7 3s are 21 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 7. Therefore given number is
ఆల్సో డివిజిబుల్ బై 14. So is multiple of 7. ఎందుకంటే 2 7s are 14 కాబట్టి. కావాలంటే మనము యాక్చువల్ డివిజన్ చేయొచ్చు. 14 3444, 14 2s are 28, 14 లో 8 పోతే 6, 4, 14 4s are 56, 8, 4, 14 6s are 84, remainder is 0. సో ఇది 14th డివిజిబుల్ అని రెగ్యులర్ డివిజన్ తో కూడా కన్ఫర్మ్ చేయొచ్చు. నౌ ఈ చెక్ ఫర్ 5672.